విద్యార్థి సంఘ నేతలు కిడ్నాప్ గురైనటువంటి సంఘటన నిన్న తిరుపతిలో వెలుగు చూసింది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది బౌన్సర్లు వచ్చి కిడ్నాప్ చేసినట్టుగా కూడా కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కిడ్నాప్ గురైనటువంటి ఆ విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. అసలు ఏం జరిగిందో అక్బర్, అదేవిధంగా వినోద్, వీళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్బర్ గారు, అసలు ఏం జరిగింది? మీరు ఎప్పుడు వెళ్తున్నటువంటి తరుణంలో వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? అసలు వాస్తవంగా మీరు డబ్బులు డిమాండ్ చేశారని కూడా మీ మీద, మరొక నేత మీద కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వారు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? సార్, వాస్తవంగా జరిగింది ఏమంటే ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి వాళ్ళు ప్లేస్మెంట్ ఫీజు పెడితే 40,000 రూపాయలు మ్యాండేటరీగా వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారికి గత జనవరిలో ఫస్ట్ వీక్లో కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మంచు విష్ణు గారు అన్ని విద్యార్థి సంఘాలని నేతల్ని పిలిపించి ఏం జరిగింది, అసలు వాస్తవం ఏందని ఆయన వివరించారు. మా సైడ్ నుంచి కూడా మేము రిప్రజెంట్ చేసాం. రిప్రజెంట్ చేసిన తర్వాత మేము మ్యాండేటరీ అనే దానిని తీసేసి కేవలము ఆప్షనల్గా చాయిస్గా పెట్టుకుంటాము. ఏ విద్యార్థికి అయితే ఆ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ అబ్బాయి మాత్రమే, ఆ అమ్మాయి మాత్రమే అడాప్ట్ చేసుకుని ఫీజు కట్టేసి కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మిగతా వాళ్ళకి ఆ కోర్సు ఏమో అవసరం ఏం లేదని అతనే మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము హాలిడేస్కి వెళ్ళారు, విద్యార్థులందరూ హాలిడేస్కి వెళ్ళారు. దాని తర్వాత కంటిన్యూగా మాకు మెసేజ్లు రావడము, విద్యార్థి సంఘాలకు ఎస్పెషల్లీ ఎస్ఎఫ్ఐకి రావడము, ఈ మాదిరి మాకు టార్చర్ పెడుతున్నారు, లింక్ చేస్తున్నారు ఇంటర్నల్స్కి, మిడ్ ఎగ్జామ్స్కి, వీటన్నిటికీ లింక్ చేసి పెడుతున్నారు. మేము భరించలేకపోతున్నాం, మీరు ఏదో ఒకటి చేయండి అనేసి మాకు కంటిన్యూగా వాళ్ళు లెటర్ రాశారు. మేము ఏం చేసామంటే ఫస్ట్ పిఆర్ఓ గారికి మెసేజ్ పంపించాము, ఫోన్ చేసాము. అన్న, ఈ మాదిరి సమస్యలు ఉంది మీ కాలేజీలో. ఆ రోజు విష్ణు అన్న ఈరోజు అష్యూరెన్స్ ఇచ్చారు, కానీ ఆ రోజు అదేం జరగలేదు, ఇప్పుడైనా సరే మీరు సాల్వ్ చేసుకుని ఒక పెద్ద మెసేజ్ పెట్టాం మేము ఎస్ఎఫ్ఐగా. కానీ అతని దగ్గర నుంచి కేవలం ఒకే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు, ఐ విల్ ఇన్ఫార్మ్ టు యూ బ్రదర్ అని పెట్టాను. అంతకుమించి ఇంకేమీ కమ్యూనికేషన్ లేదు మాకు అతనికి. దాని తర్వాత ఏం జరిగిందంటే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుగా మేము విద్యార్థి సంఘాలుగా నిన్నటి రోజున ఎగ్జాక్ట్గా 11:30కు బాలాజీ కాలనీలో దిష్టి బొమ్మ దహన కార్యక్రమం పెట్టుకుందాము. కానీ జిల్లాలో 30 యాక్ట్ ఉండడం వల్ల అడిషనల్ ఎస్పీ గారు విజ్ఞప్తి మేరకు మేము ఏం చేసామంటే ఆ ధర్నా దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమంగా మార్చేసి దాన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టుకోవడము. దాని తర్వాత కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందనేసి మేము వాట్సాప్లో పెట్టాము. దీన్ని ఆల్రెడీ 2 విద్యార్థి సంఘాలు ఆల్రెడీ నేరుగా వెళ్ళేసి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి వెయిట్ చేస్తున్నాం మా కోసం. నా బండిలో నేను, వినోద్, రెడ్డి కుమార్ అనే 3 వ్యక్తులు వెళ్తూ ఉంటే లెమన్ ట్రీ హోటల్ దగ్గర 30 మంది వ్యక్తులు, మోహన్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తులు మా మీద దాడి చేసి కాళ్ళతో కొట్టేసి నన్ను ఒక వెహికల్లో, వినోద్ కుమార్ అనే ఒక వెహికల్లో ఎక్కించుకొనేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. కారులో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ క్రమంలో నేను తప్పించుకోవడానికి డోర్ ఓపెన్ చేసి సగం బాడీ బయట, సగం బాడీ కారులో ఉండడం చేత ఒక 15 నిమిషాలు అక్కడే జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలు గుమిగూడారు. దాని తర్వాత ఏం జరిగిందంటే మా అబ్బాయి సూసైడ్ చేసుకుంటున్నాడు, అందుకనేసి మేము రక్షించడానికి చేస్తున్నామనేసి వాళ్ళకి అబద్ధాలు చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత నేరుగా భీమవరం ఫారెస్ట్కి తీసుకుని వెళ్ళి ఒక పెద్ద మనిషి వచ్చేసి ఏం జరిగిందని వాస్తవాలు అడిగాడు. అయినా ఇది సమస్య, ఇది మేము డిమాండ్ చేసాము. ఆల్రెడీ పిఆర్ఓ గారితో అందరితో మాట్లాడాము, ఇది సమస్య. ఆయన అర్థం చేసుకుని ఆయన వెళ్ళిపోయేసి వీళ్ళు ఎవరిని కొట్టొద్దని చెప్పాడు. దాని తర్వాత మమ్మల్ని కూడా దాడి చేయలేదు. దాని తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని ఇంకో ఫారెస్ట్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లే క్రమంలోనే వాళ్ళకి ఎవరికో ఫోన్లు రావడం జరిగింది. వాళ్ళు సడన్గా వెహికల్స్ యూటర్న్ తీసుకొని మమ్మల్ని బయట వేరే ప్రాంతానికి తీసుకెళ్లే క్రమంలోనే పోలీసు వాళ్ళు వచ్చి చేసి మమ్మల్ని సేవ్ చేయడం జరిగింది. ఇంకా ఆరోపణలకు సంబంధించి మా మీద కేసుకు సంబంధించి మేము 15 లక్షలు కాదు వాళ్ళని డిమాండ్ చేసింది, 23,17 లక్షలు ఏదైతే విద్యార్థులకు వాళ్ళు రిఫండ్ చేయాలో ఆ అమౌంట్ మాత్రమే మేము డిమాండ్ చేశాము. ఇది కేవలము సతీష్ గారు ఫాల్స్ అలిగేషన్స్ విద్యార్థి సంఘాల మీద చేస్తున్నారు. అటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఏం లేదు. కేవలం మేము ఏదైతే సోషల్ మీడియాలో వాస్తవ రూపమైనటువంటి పేరెంట్ వీడియో మేము పెట్టాము, దాని కింద కామెంట్లు పెట్టాము, దాన్నే ఎవిడెన్స్గా పెట్టాడు. కనీసం ఆయనకు పిచ్చా లేదంటే చదువుకున్నాడు, ఎట్లా పిఆర్ఓ ఏంటంటే తెలియదు. దాన్ని ఎవడైనా ఎవిడెన్స్గా, ఏ కోర్టైనా, ఏ జడ్జి, ఏ చట్టమైనా దాన్ని ఎవిడెన్స్గా స్వీకరిస్తుంది అనేసి నాకైతే తెలియదు. మళ్ళీ ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఆయన పెట్టుకున్నాడు. మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. నాన్న చెప్పండి, ఇప్పుడు మేము దాడి వాళ్ళు కిడ్నాప్ చేసినట్టు తర్వాత తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది వాళ్ళ 3 పైన, సతీష్ కావచ్చు, మోహన్ బాబు, మంచు విష్ణు మీద కూడా. అయితే మిమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? అంటే
మిమ్మల్ని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ కారులో మిమ్మల్ని కొట్టడం కానీ లేకపోతే ఫామ్ హౌస్ వద్ద నారావారి పరిసర ప్రాంతాల ఫామ్ హౌస్లో ఉన్నారనేసి సమాచారం, అది ఎంతవరకు వస్తే అయితే మిమ్మల్ని అక్కడ ఏం చేశారు? బంధించి మిమ్మల్ని సమాచారం మాత్రమే అడిగారు, మీ మీద దాడి చేశారు? మా మీద దాడి చేశారు, కారులో వెళ్ళేటప్పుడు దాడి చేశారు. సమాచారం తీసుకున్న తర్వాత వాస్తవాలు వాళ్ళకి తెలుసుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని మీద దాడి చేయలేదు. ఆ పెద్ద మనిషి ఎవరైతే వచ్చారో అతను అర్థం చేసుకొని ఎవరు కొట్టొద్దని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు సైలెంట్ కింద. ఫామ్ హౌస్ అయితే కాదు, నిర్మానుషమైన అడవి. దాని తర్వాత రెండో ప్లేస్కి వెళ్ళేటప్పుడు చిన్న ఇల్లు మాదిరి ఉంది, దాంట్లో పెట్టాలని ట్రై చేశారు. ఆ గేట్ తెరుచుకోలేదు. వెంటనే వాళ్ళకు కాల్స్ రావడము, వెంటనే మమ్మల్ని వెనకలికి తీసుకొని రావడం జరిగింది. అంటే కేవలం విద్యానికేతన్ సంబంధించినట్టు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు వాళ్ళే ఉన్నారా కిడ్నాప్లో, లేకపోతే ఇంకెవరైనా పొలిటికల్గా సంబంధించినటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా? పొలిటికల్గా అయితే మేమైతే గుర్తుపట్టలేము, ఎందుకంటే మాస్కులు వేసుకున్నారు. ప్రధానంగా అయితే బౌన్సర్లు అయితే 2-3 ఉన్నారు ప్రధానంగా. దాని తర్వాత మిగతా వాళ్ళు రౌడీ షీటర్లు లేదంటే నార్మల్ పర్సన్స్ వాళ్ళందరూ. ఎస్పెషల్లీ నా కారులో ఉన్న వాళ్ళని నేను ఒక 2-3 మాత్రమే గుర్తుపడతాను, ఎవరిని గుర్తుపట్టే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే వాళ్ళందరూ మాస్కులు వేసుకుని ఉన్నారు. ఇక్కడ మేము మమ్మల్ని కిడ్నాప్ చేసే క్రమంలో అయితే వాళ్ళైతే మాస్క్ అయితే ఏం వేసుకోలేదు. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కిడ్నాప్కు ప్రేరేపించింది మోహన్ బాబు, మంచు విష్ణు, సతీష్, వీళ్ళు ముగ్గురే కారకులు అనుకుంటారా, లేకపోతే ఎవరు దీనికి ముఖ్య బాధ్యత చేస్తుంటారు అనుకుంటారు? దానికి ప్రధానమైన కారకుడు పిఆర్ఓ సతీష్ మాత్రమే. దాని తర్వాత వీళ్ళిద్దరు ఉంటారు. వినోద్ ఎవరైతే కిడ్నాప్ గురైనటువంటి మరొక విద్యార్థి సంఘ నేత వినోద్ ఉన్నారు, మీరు చెప్పండి. అంటే అసలు ఈ ఒక విద్యార్థి సంఘ నేతల్ని కిడ్నాప్ చేయడం అన్నది ఇది పెద్ద సంచలనం అని చెప్పాలి. అయితే నిన్న జరిగినటువంటి మీ కిడ్నాప్ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఏదైతే చట్టపరంగా విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలి, ఆ ఫీజులో వసూలు చేయడం అక్రమం అనేసి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి మేము నిరసన చేయడానికి వెళ్ళాము. ఆ వెళ్ళే క్రమంలో తిరుచనూరు ఫ్లైఓవర్ దిగిన వెంటనే అక్కడ మమ్మల్ని ఆపేసి బండిని తోచేసి మా మీద దాడి చేసి కార్లకు ఎక్కించుకొని అక్కడికి భీమవరం ఫారెస్ట్ తీసుకెళ్ళడం జరిగింది. అంటే మీకు అంటే ఒక రకంగా మీ పరిస్థితి ఏంటి? నిన్న ఆ కారులో మిమ్మల్ని ఎక్కించినటువంటి విధానం కానీ వాళ్ళు తీసుకెళ్ళినటువంటి విధానం కానీ మీకు ఎలాంటి భయం వేసింది? అంటే ఆ యొక్క జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎలా చూడాలంటారు? అది చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్ మేము చెప్తున్నాం. ఎందుకోసం అంటే సడన్గా ఒక 20 మంది 30 మంది మా మీదకి రావడం, మమ్మల్ని కొట్టుకుంటూ ఏదో అంటే మేము ఏమనుకున్నామంటే ఈ రోజుతో మా పని అయిపోయింది, అంటే సమయానికి పోలీసులు రాకపోతే మా పరిస్థితి ఏంటనేసి ఒకసారి అందరూ ఊహకే వదిలేస్తున్నాను. ఇలాంటి అంటే ప్రశ్నించి ఫీజులు తగ్గించండి అని తల్లిదండ్రులు, విద్యార్థులు మమ్మల్ని ఆశ్రయించారు. మేము ఆ విషయాన్ని కలెక్టర్ గారికి చేరవేసే క్రమంలో ఇలా జరగడం అనేది చాలా ఇలాంటి అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలనేసి ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక విద్యార్థి సంఘ నేతలని కిడ్నాప్ అన్నది ఇంకా రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల మీద మీరు పోరాడాలంటే ఎలాంటి ప్రభావితం చేయబోతుంది కిడ్నాప్ అన్నది? ఈ కిడ్నాప్ అనేది విద్యార్థులు అంటే వాళ్ళు వేరే వాళ్ళలాగా భయపడితే కిడ్నాప్ చేసి కొడితే వీళ్ళందరూ ఊరికి అయిపోతారు, సమస్యలు బయట రావు అనుకున్నారు. కానీ ఎస్ఎఫ్ఐ అనేది ఏ ఒక్క బెదిరింపులకు ఇలాంటి కిడ్నాప్లకు ఏ రోజు కూడా భయపడదు. ఎందుకోసం అంటే జెన్యున్గా మేము పోరాడతాం. వాళ్ళు ఏదైతే ఫాల్స్ అలిగేషన్స్ పెట్టారో తిరుచానూరులో 15 లక్షలు అనేసి, అవి కూడా అలిగేషన్స్ పెట్టారు కదా, అవి ప్రూవ్ అయితే దాని మీద చట్టపరమైన ఈ చర్యలు ఏమన్నా కూడా మేము బాధ్యత వహిస్తాం. కానీ మేము డిమాండ్ చేసిన అక్షరాలుగా 23 కోట్లు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక ఇచ్చిందో అవి మాత్రం మేము డిమాండ్ చేశాం. దాని గురించి మా జిల్లా సెక్రటరీ నాయకులు లేసి మంచు విష్ణుతో కూడా జనవరి 8వ తారీఖు కూడా చర్చలు జరిపించారు. దాని గురించి కూడా అంటే గతంలో మంచు విష్ణు కావచ్చు, మోహన్ బాబుతో మీరు చర్చలు జరిపినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు? అంటే కొంత రూడ్గా వ్యవహరించడం కానీ లేకపోతే సానుకూలంగా స్పందించడం కానీ ఎలా వ్యవహరించారు? నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎలా సింక్ అవుతుందంటారు? మొన్న అంటే జనవరి 8వ తారీఖు మా ఎస్ఎఫ్ఐ నాయకులు వెళ్ళిన తర్వాత అక్కడ మంచు విష్ణు గారు వచ్చేసి అందరూ సానుకూలంగా పరిశీలించేసి మీకు కంపల్సరీ కట్టాలను, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం 40,000 రూపాయలు కట్టి కోర్సు నేర్చుకునే విధంగా మేము చేస్తామన్నారు. దాని తర్వాత సంక్రాంతి హాలిడేస్లో ఏం జరిగిందంటే మా ఎస్ఎఫ్ఐ నాయకులకు ఏదైతే చంద్రగిరి ఈ సిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా నాయకులకు అందరికీ కూడా మెసేజ్ల రూపంలో తల్లిదండ్రులు ఫోన్ చేయడం, ఈ ఒక క్రమంలో దాన్ని ఇంకా ఇంత ముందు తీసుకెళ్ళడానికి కలెక్టర్ గారికి అయితేనేంటి, గవర్నర్ గారికి, నారా లోకేష్ గారికి మొబైల్లో మేము కంప్లైంట్ పంపించాము. ఆ పంపించే క్రమంలో దాన్ని మళ్ళీ ఫోన్లు చేశారు. ఆ ఫోన్ చేసి స్పందించకపోవడంతో డైరెక్ట్గా కలెక్టర్ గారికి ఇవ్వడానికి మేము వెళ్ళాము. ఆ క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు నిన్న పోలీసులు మీకు త్వరగా స్పందించడం కానీ పోలీసులు యొక్క చర్యలు ఎలా ఉంది మీకు? నిజంగా నేను పోలీసులు చాలా అంటే
వెంటనే స్పందించడం జరిగింది. ఎస్పెషల్లీ తిరుచానూరు సిఐ గారికి, సునీల్ సార్కి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే వితిన్ ఒక గంట 10 నిమిషాలు ఒక గంట లోపల వచ్చేసి వాళ్ళు రావడం, మమ్మల్ని అక్కడ రెస్క్యూ చేసి తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్దర్ ఇంక ఎలా ఉండబోతుంది మీ పోరాటం ఈ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీ పైన? ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని కలుపుకొని ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నాయి. దాని ద్వారా ఏదైతే అందరూ కలిసి స్టాండ్ తీసుకుంటారో, ఉమ్మడి కార్యాచరణ ఏదైతే ఉంటుందో రానున్న రోజుల్లో, ఆ కార్యాచరణ ఏదైతే ఇప్పుడు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మాట్లాడుకొని ఆ ఉమ్మడి కార్యాచరణ విధంగానే ప్రకటించేసి ఆ విధంగానే వెళ్తుంది. 23 కోట్లు చూస్తున్న ప్రధానంగా ఎవరైతే కిడ్నాప్ గురైనటువంటి వినోద్ అక్బర్ చెప్తున్నది ఒకే మాట. మేము కేవలం విద్యార్థులకు ఏదైతే విద్యార్థుల చేత అధిక మొత్తంలో వసూలు చేసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో 23 కోట్ల రూపాయలు, దాన్ని వెంటనే తిరిగి చెల్లించాలి. ఇప్పటికే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ బకాయిలంతా కూడా చెల్లించాలి. అదే రకంగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల వద్ద అధిక శాతంలో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి విధానం నశించాలన్న కోణంలోనే మేము డిమాండ్ చేసాము తప్ప ఎక్కడా మేము డబ్బులకో లేకపోతే మరొక దీనికో మేము ఎక్కడ ఆశపడలేదంటూ కూడా ఇద్దరు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరూ కూడా నిన్న కిడ్నాప్ గురైనటువంటి సందర్భంలో మాత్రం ఇక మేము ప్రాణాలతో తిరిగి వస్తామన్నటువంటి నమ్మకం మాకు లేదు, అలాంటి పరిస్థితులు నిన్న అక్కడ ఉన్నాయంటూ కూడా వాళ్ళిద్దరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా రాబో రోజుల్లో మా యొక్క నిరసనలు, అదే రకంగా విద్యార్థుల జీవితాల కోసం మేము పోరాట స్ఫటిమం ఎక్కడే కానీ దెబ్బతిన్నది. ఇలాంటి సంఘటనలు భయభ్రాంతకు గురి చేయాలనుకుంటే మాత్రం మీ వెనకడుగు వేయబోం అంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.